కోయడ మండల శనిగారం గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకు డివిజన్ స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అధికారులకు గౌరవ గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు మహిళా సంఘాల అధ్యక్షులు గౌరవ మహిళా సంఘాల సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు శనిగారంకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు శనిగారం గ్రామానికి పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెకు ప్రజాపాలన పేరు మీద మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఈ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటన్నింటినీ ఏ విధంగా అధికారులతో చర్చించి పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ గ్రామంకి వచ్చినాను. ఈ విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 173 గ్రామాలను తిరగడం ద్వారా ప్రతి గ్రామంలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రభుత్వం వస్తున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే అంశాలతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద వ్యవసాయ శాఖ ఎటువంటి పంటల మార్పిడి చేసుకొని లాభం సంపాదించాలనే దాని మీద వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య శాఖ, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే ఎలక్ట్రిసిటీ శాఖ, అదేవిధంగా అంగన్వాడీ మహిళా శిశు సంక్షేమ విద్యాశాఖ, ఈ విధంగా అదేవిధంగా నా అక్క చెల్లెళ్ళకి ఇచ్చినటువంటి స్టీల్ ప్లేట్లు, మహిళా సంఘాలకు ఇచ్చిన ప్లేట్లు సక్రమంగా వాడి ప్లాస్టిక్ నిషేధించి ఈ ఊర్లో ప్లాస్టిక్ వాడతలేమో అనేటువంటి విధంగా అందరితో ప్రతిజ్ఞ చేయించి అందరూ కూడా మహిళా సంఘాలకు ఇచ్చిన స్టీల్ ప్లేట్లు వాడుకునే విధంగా అన్ని రకాల ఇందిరా ఇళ్లు కట్టుకున్నటువంటి వాళ్లకు ఇంకా కొత్తగా రావాల్సిన వాళ్ళకు అన్ని రకాలుగా చర్చ చేయడం ద్వారా నేను ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నా. దయచేసి గ్రామంలో పెద్దలు అందరూ కూడా కలిసి ముందుగా అధికారులు చెప్పేటువంటి మాటల్లో మంచి మనసు పెట్టి వినండి. మీకు ఉపయోగపడే అంశాలు అవన్నీ విన్న తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి సర్పంచ్ గారు మిగతా పెద్దలందరూ కూడా అధికారుల దృష్టికి నా దృష్టికి తీసుకొస్తారు. వాటన్నిటిని సానుకూలంగా లిఖితపూర్వకంగా రాసుకొని వాటి పరిష్కారానికి కాల పరిమితి ప్రకారంగా చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.